Hi friends, welcome back to my channel. Dear students, BEEE బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఈ BEEకి సంబంధించి లేదా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ BEEకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. డియర్ స్టూడెంట్స్, మనందరికి తెలిసిందే, ఒకసారి BEEE యూనిట్ 1 క్వశ్చన్స్ మనం పరిశీలిస్తే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పార్ట్ ఏ అంటే BEEకి పార్ట్ ఏ ఎలక్ట్రికల్ పార్ట్ ఉంటుంది, పార్ట్ బి ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ ఏలో యూనిట్ 1 వచ్చేసరికి 1 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ మాత్రమే, ఈ విధంగా ఉంటాయని మాత్రం జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. ఇవి స్టేట్ సూపర్ పొజిషన్ థియరం, ఏ 50 Hz సైనూసోయిడల్ వోల్టేజ్ అప్లై టు 10 మైక్రోఫారడ్ కెపాసిటర్, డిటర్మిన్ కెపాసిటివ్ రియాక్టెన్స్, సిమిలర్లీ ఇండక్టివ్ రియాక్టెన్స్, స్టేట్ KCL అండ్ KVL అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఇలాంటి శాంపుల్ క్వశ్చన్స్ అన్ని 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి దీంట్లో కరెంట్ కానీ వోల్టేజ్ లూప్ అనాలిసిస్ లేదా మెష్ అనాలిసిస్ ద్వారా క్యాలిక్యులేట్ చేయడం. అలాగే డిటర్మైన్ RMS వాల్యూ అండ్ యావరేజ్ వాల్యూ ఫర్ ఎ ప్యూర్ సైనూసోయిడల్ వోల్టేజ్ VM sin ωt. నెక్స్ట్ వచ్చేసి AC ఫండమెంటల్స్లో ఇంపిడెన్స్ ఇచ్చి కరెంట్ ఇచ్చి బ్రాంచ్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి సూపర్ పొజిషన్ థియరం బేస్ చేసుకొని పర్టికులర్ రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఫైండ్ అవుట్ చేయడం. ఇలాంటి మోడల్స్ కూడా వస్తాయి. అలాగే ఇది కూడా AC సర్క్యూట్స్, ఇక్కడ కూడా ఇంపిడెన్స్ ఇచ్చి ఇక్కడ కూడా బ్రాంచ్ కరెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో I1 I2 అండ్ టోటల్ ఇంపిడెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టోటల్ కరెంట్ ఐకి అప్లై చేసిన వోల్టేజ్ మధ్యలో ఫేజ్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే డిటర్మైన్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ కరెంట్ యాంగిల్ బిట్వీన్ V and I, పవర్ అండ్ ఫేజర్ డయాగ్రామ్ ఇఫ్ సైనూసోయిడల్ వోల్టేజ్ VM sin ωt అప్లై టు ప్యూర్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో RLC పారామీటర్స్కి సైనూసోయిడల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఫేజర్ డయాగ్రామ్స్ డ్రా చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే ఏదైనా ఒక సర్క్యూట్ ఇచ్చి KVL యూజ్ చేసుకొని లేదా KCL యూజ్ చేసుకొని బ్రాంచ్ కరెంట్స్ కానీ లేదా పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర పవర్ డిసిపేషన్ కానీ ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేయడం. సో బేసిక్గా ఫస్ట్ యూనిట్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇవి జస్ట్ మీకు మోడల్ కోసమే, జస్ట్ రిఫరెన్స్ కోసమే. వీటితో పాటు మీ సిలబస్ బేస్ చేసుకొని ఇంకా కొన్ని సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కానీ ట్యుటోరియల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేస్తే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఈ యూనిట్ 1కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ డిటర్మైన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మన బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియో అంటే ప్లేలిస్ట్లో నా వీడియోస్ ఉంటాయి, అందులో ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేశాను. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా లూప్ అనాలిసిస్ ద్వారా ఈ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేశాను. అలాగే సైనూసోయిడల్ వోల్టేజ్కి RMS వాల్యూ, యావరేజ్ వాల్యూ కూడా నా వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా నా వీడియోలో ఆల్రెడీ సాల్వ్ చేశాను. అలాగే సూపర్ పొజిషన్ థియరం కూడా నా వీడియోలో ఇలాంటి మోడల్ ప్రాబ్లం సాల్వ్ చేశాను. అలాగే ఈ ప్రాబ్లం కూడా ఇంపిడెన్స్ అండ్ బ్రాంచ్ కరెంట్స్ 6th ప్రాబ్లం కూడా నా వీడియోలో ఆల్రెడీ కవర్ చేశాను. KVL KCL బేస్ చేసుకొని కూడా నా వీడియోలో ఆల్రెడీ వీడియోస్ చేశాను. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి నా ప్లేలిస్ట్లో బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ యూనిట్లో అన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేశాను. దీనికి సంబంధించిన లింక్స్ కూడా 1 by 1 నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవన్నీ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ BEEకి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.